హలో అందరికీ. ఎవరి ఇంట్లో అయినా రెగ్యులర్గా వండే వంటలు కొన్ని ఉంటాయి కదా. కొంతమంది ఎక్కువగా పప్పు వండుతారు. అలాగే మా ఇంట్లో రెగ్యులర్గా వండేది ఎగ్. ములక్కాయ సీజన్లో ములక్కాయ ఎగ్ అలా మా ఇంట్లో ఎక్కువగా చేస్తాం. అయితే ఎలాంటి మసాలాలు లేకుండా ఎగ్ కర్రీ ఇలా చేయండి, చాలా బాగుంటుంది. ముందుగా ఆనియన్, పచ్చిమిర్చి, ములక్కాయ, సాల్ట్ వేసి ఆయిల్లో ఫ్రై చేయాలి. తర్వాత కొంచెం పసుపు కూడా వేసి ఫ్రై చేయాలి. తర్వాత మంచిగా పండిన టమాటాలను కొన్ని వేయాలి. ఫ్రై అయ్యాక కారం వేసి కారం ములక్కాయ ముక్కలకి పట్టేలా తిప్పి తర్వాత ములక్కాయ ముక్క ఉడకడానికి కొన్ని వాటర్ వేసి ముందుగానే బాయిల్ చేసి పెట్టిన ఎగ్స్ని ఘాట్లు పెట్టి ఆ పులుసులో వేసి ముక్క ఉడికే వరకు ఉడికించాలి. ఆ వాటర్ ఎగిరిపోయాక చింతపండు రసం తీసి అందులో వేయాలి. ఆ టైంలోనే ఉప్పు చూసి అడ్జస్ట్ చేసుకోవాలి. ఆ వాటర్ కూడా ఎగిరిపోతే చాలా సింపుల్గా ఎగ్ కర్రీ రెడీ అయినట్లే. మీకు నచ్చిందా? అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.